మన దేశ రాజధాని ఢిల్లీలోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటేనే చాలా షేమ్ ఫీల్ అవుతున్నాను నేను. మీకు ఇది నోయిడా గుర్గాన్‌లో అయితే గనక ఒక లారీ డ్రైవరు పోలీసులు అయితే గనక ఆపారండి. హైవేలో వెళ్తున్నాడు ఓవర్‌లోడ్‌తో అయితే గనక. అంత ఓవర్‌లోడ్‌తో అక్కడ ట్రావెల్ చేయడానికి రైడ్స్ అయితే గనక ఒప్పుకోవు. పోలీసులు అయితే గనక ఆర్‌టీబీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆపారు. ఆపితే తను రివర్స్‌లో లారీని అయితే గనక తిప్పి ఎక్కడ చేసి తను పట్టుకుంటారని చెప్పి భయంతోనో, లేకపోతే నన్ను వీళ్ళు ఆపారేంట్రా అని చెప్పి బలుపుతోనో తనైతే గనక ఏదైతే హెవీ లోడ్‌తో తను ట్రావెల్ చేస్తున్నాడో రివర్స్‌లో ఆపోజిట్ డైరెక్షన్ లో అయితే కనుక తను లోడ్ అయితే కనుక మొత్తం దించేసి స్పీడ్ గా అయితే కనుక క్రాష్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడండి. ఆపోజిట్ నుంచి వచ్చే వాహనాలకి డేంజర్. తర్వాత రోడ్డు మీద ఎటువంటి ఎమర్జెన్సీ వెహికల్స్ లైక్ అంబులెన్స్ కానివ్వండి, విఐపీస్ కానివ్వండి, వివిఐపీస్ కానివ్వండి ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో మెయిన్ గా ఎస్పెషల్లీ అంబులెన్స్ ట్రావెల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరి ప్రాణం అయినా సరే అక్కడ లెక్క కట్టాల్సిందేనండి. సో అవన్నీ మర్చిపోయి ఒక సమాజంలో నేను బతుకున్నానని చెప్పి అన్ని ఏం గుర్తుకు పెట్టుకుంటే అలా చేశాడు చూసారా, అదైతే కనుక కరెక్ట్ కాదండి. దాన్ని అయితే కనుక అందరూ ఖండించాలి. సో నా తరపు నుంచి డ్రైవర్స్ అందరికీ ఒక విన్నపం అండి. సో ఇతను చేసిన యాటిట్యూడ్ కి బిహేవియర్ కి మీరేమంటారో కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి అండి. సో ఇలాంటివి అయితే కనుక దయచేసి అందరూ అరికట్టాలని చెప్పి నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ అండి. ఎందుకంటే కనుక మీ అందరికీ చెప్పాను, రోడ్డు మీద మీరు ఒక్కళ్ళే కాదు మీతో పాటుగా కొన్ని కోట్ల మంది ఆ రోడ్డు మీద ట్రావెల్ చేస్తారని చెప్పి మీ అందరు గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? చాలా మంది పుష్పలాగా తప్పించుకున్నాడు అది ఇది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సో దానికి నేను ఒక కామెంట్ అయితే కనుక ఇస్తానండి. సింగం 1 లాగో ఎముడు 3 లాగో మన పోలీసులు కూడా బిహేవ్ చేస్తే అప్పుడేమంటారు? ఇలాంటి చేయొద్దు దయచేసి. థ్యాంక్ యూ సో మచ్.